హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ కర్రీ గ్రేవీతో, ఫుల్ గ్రేవీతో చాలా స్మూత్గా వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బాండీ పెట్టుకోండి. బాండీలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లోని 4 లేదా 5 పచ్చిమిర్చి అనేది మిడిల్లో కట్ చేసుకొని వేసుకోండి. అవి వేగినాక దాంట్లోనే పెద్ద ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. దాంట్లోనే 2 టమోటాలు గ్రేవీగా చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక దీంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల కొబ్బరి పొడి, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని ఇలా బాగా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్నాక మీరు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. అప్పుడు గ్రేవీ అనేది మసాలా పట్టేసి గ్రేవీకి బాగుంటుంది. ఇంతలోకి మీరు పక్కన ఫస్టే ఫిష్ ముక్కలు అనేవి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఒక నిమ్మ దెబ్బ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకున్నాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని బాగా నానబెట్టేసుకొని బాగా చేతితోటి బాగా నలిపేసేయండి. పిసికి ఆ వాటర్ అనేవి టమోటా గ్రేవీ అనేది మనకి ఉడికిపోయి ఉంటుంది కదా, ఆ ఉడికిపోయిన టమోటా గ్రేవీలో ఈ వాటర్ వేసేద్దాము. ఆ చింతపండు ఇది ఉంటుంది కదా ఆ పిప్పిని మళ్ళీ ఇంకొకసారి వాటర్లో కడిగారంటే దాంట్లో ఉన్న చింతపండు పులుపు అంతా వచ్చేసిందండి. ఇంకా ఆ వాటర్ కూడా పోసేసేయండి. గ్రేవీలో పోసేసి ఒక్కసారి గంటతో తిప్పేసుకున్నాక దీన్ని కొంచెం వాటర్ పోసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలనుకున్న ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టేసేయండి, సరిపోతుంది. మీరు చేప అనేది ఫస్టే కడిగేసుకొని 2 సార్లు లేదా 3 సార్లు కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అనేది నిమ్మకాయ దెబ్బ లేకపోతే పెరుగు అనేది యాడ్ చేసుకోండి. అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము అంటే మనం టమోటా ఇవన్నీ గ్రేవీ అని ఉడికేలకే ఫిష్ ముక్కలకి మసాలా అంతా పట్టి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదా ఇంకా దాంట్లో వేయకుండా టమోటా గ్రేవీలోనే ఇంకొంచెం ఎక్కువ మసాలా వేసుకోండి. నేను చూపించినంత కాకుండా ఇంకెక్కువ వేసుకోండి. దీంట్లో నేనైతే 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, ఉప్పు అనేది కొంచెం కల్లుప్పే వేసానండి. ఇంక మామూలు టమోటా గ్రేవీలో అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను, హాఫ్ వాటికి యాడ్ చేసుకున్నాను. ఈ టమోటా గ్రేవీ చింతపండు రసం మొత్తం ముక్కలుగా పట్టేలాగా బాగా గెంటితో ఒకసారి తిప్పేసుకున్నాక మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి గెంటితో తిప్పకుండా మసిగుడ్డ పట్టుకొని దాన్ని ఇలా కదిలించామంటే ఆ గ్రేవీ అనేది ముక్కలకు పడుతుంది. చేప అనేది విరిగిపోకుండా చిదిరిపోకుండా ఉంటుంది. ఇలా తిప్పితే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఇలా తిప్పండి. గింటతో తిప్పామంటే ఏంటంటే ముక్క అనేది విరిగిపోయి చిదురు అవుతుంది. అలా అవ్వకుండా ఉంటుంది. మనం మసిగుడ్డ పెట్టేసి ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం కదిలిపోతుంది. ఇలా చేయండి. ఇలా చేసినాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మీరు ఇంకేమైనా వేసుకోవాలి అంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే నేనైతే కసూరి మేతి వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను కసూరి మేతి వేసుకున్నాను. ఇలా పైన కసూరి మేతి అనేది ఇలా వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచినాక తర్వాత సిమ్లో ఉంచేసి ఒక 4 to 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ముక్క చూడండి ఎంత బాగా ఉడికేసిందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా మూత పెట్టేసి నైట్ చేసుకున్నాము అంటే తెల్లారి తింటే చాలా బాగుంటుందండి. ఇది మరుసటి రోజు తెల్లారి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇది ఆపేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.